Hi everyone, I am Dr. Chaitanya, Pediatric and General Dentist from Krishna Dental Hospitals. సో ఈ వీడియోలో మనం పాలపళ్ళకి క్యాప్స్ ఏ సందర్భాల్లో పెడతాము అండ్ పాలపళ్ళకి క్యాప్స్ అసలు పెట్టాలా, సో అవి పెట్టడం వల్ల పళ్ళు ఏమన్నా ఊడిపోకుండా ఉంటాయా అనే పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాలపళ్ళకి క్యాప్స్ ఎప్పుడు పెడతాము అంటే ఫస్ట్ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ అలాంటివి చేసినప్పుడు పన్ను వీక్ అవుతుంది. సో పన్నుకి ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ కోసం మనం క్యాప్ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ ఇంకో పాయింట్ ఎప్పుడు మనము అడ్వైస్ చేస్తామంటే జనరల్ గా పన్నుకి క్యావిటీస్ సెంటర్ లో వస్తాయి. సో సెంటర్ లో వచ్చినప్పుడు మనం ఫిల్లింగ్ చేస్తే ఏంటంటే 4 sides వాల్ ఉండటం వల్ల ఆ ఫిల్లింగ్ అనేది నిలబడుతుంది. బట్ అదే క్యావిటీ మనకి పన్నుకి ఒక ఎడ్జ్ లో కానీ వచ్చింది అంటే సో ఆ టైంలో మనం అక్కడ ఫిల్లింగ్ చేసినా కూడా ఎప్పుడైనా మనం గట్టిగా పైన పళ్ళుతో కానీ ఏమన్నా గట్టి కొరికినప్పుడు ఆ ఫిల్లింగ్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో ఆ ఫిల్లింగ్ అనేది కంటిన్యూస్ గా రీప్లేస్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఎవ్రీ 2 months కానీ అట్లా ఆ ఫిల్లింగ్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఈ ఫిల్లింగ్ కన్నా కూడా ఫిల్ చేసేసి పైన క్యాప్ అనేది పెట్టి పన్ను అంతా కవర్ చేస్తే సో ఫిల్లింగ్ ఊడిపోయకుండా ఉంటుంది. సో కంటిన్యూస్ గా వచ్చి మళ్ళీ ఫిల్లింగ్ చేసుకునే ప్రొసీజర్ అనేది మనకి తప్పుతుంది. సో ఈ 2 conditions లో మనం పాలపళ్ళకి క్యాప్స్ అనేది సజెస్ట్ చేస్తాం. పిల్లల్లో పాలపళ్ళకి మనం క్యాప్స్ పెట్టొచ్చు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. పాలపళ్ళు అనేది క్యాప్ కి సంబంధం అనేది ఉండదు. సో పాలపళ్ళు ఎట్లా ఊడిపోతుంది అంటే పన్నులో 2 portions ఉంటాయి. క్రౌన్, రూట్ పోర్షన్ అనేది ఉంటుంది. సో పాలపన్ను అనేది ఎలా ఊడుతుందంటే కింద రూట్ పోర్షన్ అనేది కింద పర్మనెంట్ టూత్ డెవలప్ అయ్యే టైంకి అది అరిగిపోతూ ఉంటుంది. సో ఆ రూట్స్ అరిగిపోవడం వల్ల పైన క్రౌన్ పోర్షన్ అనేది లూజ్ అయిపోయి పాలపన్ను ఊడుతుంది. అది ఏ టైంకి ఊడిపోవాలో ఆ టైంకే ఊడిపోతుంది. సో మనం పెట్టే క్యాప్ అనేది కూడా పైన క్రౌన్ పోర్షన్ వరకే ఏదైతే మనకి నోట్లో కనిపిస్తుందో ఆ పోర్షన్ వరకే కవర్ అవుతుంది. సో మనం రూట్ పోర్షన్ ఏం కవర్ చేయట్లేదు. రూట్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఏ టైంకి అయితే అరిగిపోయి ఊడిపోవాలో ఆ టైంకే ఆ పన్నుతో పాటు క్యాప్ ఉన్నా కూడా క్యాప్తో పాటు పన్ను ఊడిపోతుంది. సో క్యాప్ పెట్టడం వల్ల పన్ను ఊడిపోకపోవడం అనేది ఏముండదు. దానివల్ల పర్మనెంట్ టీత్కి ఏం డిసడ్వాంటేజ్ ఏముండదు. పర్మనెంట్ టూత్ వచ్చే వరకు పాలపళ్ళు సేవ్ చేసుకోవడానికి వాటికి ఎక్స్ట్రా స్ట్రెంత్ అండ్ సపోర్ట్ కోసం మనం ఈ క్యాప్స్ అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ క్యాప్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? కన్వెన్షనల్గా అంటే ఎప్పటి నుంచో ఫస్ట్ ఉన్న క్యాప్స్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్ అంటారు. అంటే అవి మెటల్ క్యాప్స్. సో వెనక దవడ పళ్ళకి అయితే మెటల్ క్యాప్స్ అనేవి ఉన్నాయి. సో అదేంటంటే మెటల్ కలర్ లో ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్ అంటారు వాటిని. అదే ముందు పళ్ళల్లో పుచ్చు కానీ అలా వస్తే సో వాటి కవర్ చేయడానికి ఇప్పుడు చాలా మంది ఈస్థెటిక్స్ గురించి ఆలోచిస్తారు కాబట్టి సో ముందు పళ్ళు కవర్ చేయడానికి కూడా టూత్ కలర్ క్యాప్స్ అనేవి వచ్చినాయి. అందులో ఫస్ట్ వచ్చేసి స్ట్రిప్ క్రౌన్స్ అండ్ రీసెంట్ గా జెర్కోనియా క్రౌన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు పిల్లల్లో. కొంతమంది ఏంటంటే వెనక పళ్ళకు కూడా మాకు మెటల్ క్యాప్స్ వద్దు, అది మెటల్ కలర్ కనిపిస్తుంది, స్మైల్ చేసినప్పుడు అట్లాగా తెలుస్తుంది అనే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా సిన్స్ 1 year నుంచి మనకి బయోఫ్లెక్స్ క్రౌన్స్ అనేవి వచ్చినాయి. ఆ క్యాప్స్ ఏంటంటే పాలిమర్ మెటీరియల్ నుంచి తయారవుతాయి. సో అవి టూత్ కలర్లో ఉంటాయి. సో ఇలా ఈస్థెటిక్స్ గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళైతే వెనక పళ్ళకు కూడా మెటల్ క్యాప్స్ అవాయిడ్ చేసి బయోఫ్లెక్స్ క్రౌన్స్ అనేవి పెట్టించుకోవచ్చు. సో ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి క్యాప్స్లో కూడా. సో క్యాప్స్ పెట్టించుకోవడం వల్ల పన్ను ఊడిపోకపోకుండా ఉండదు అండ్ పర్మనెంట్ పన్నుకి ఏ డ్యామేజ్ ఉండదు. క్యాప్స్ అనేవి వేయించుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.